మీర్చౌక్ ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. ఆపై పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేసి పిల్లాడి నుంచి తల్లిదండ్రుల వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే బాలుడు పెద్ద ఎత్తున ఏడుస్తూ తన బండి కోసం పోలీసులను ప్రాధేయపడిన వీడియో వైరల్గా మారింది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ వాహనాలు నడిపేస్తున్నారు. ముఖ్యంగా కొందరు మైనర్లు అయితే అడ్డు అదుపు లేకుండా బండి వెంట పెట్టుకుని రోడ్ల మీద వెళ్ళిపోతున్నారు. సరైన అవగాహన ఉండని చిన్నపిల్లలకి బండి ఇస్తే ఏమైనా ప్రమాదాలు చోటు చేసుకుంటాయనేది ఇక్కడ అందరూ భయపడుతున్న విషయం. అందుకే హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో అడుగడుగునా పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మైనర్లు వాహనం తోలితే చట్టపరమైన చర్యలతో పాటు తల్లిదండ్రులకు కూడా శిక్ష వేసే విధంగా చట్టాలు ఉన్నాయంటూ పదే పదే పోలీసులు హెచ్చరించినప్పటికీ నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్నారులు వాహనాలు తీసుకుని రోడ్లపైకి వస్తున్నారు. ఎన్నిసార్లు తీవ్రంగా హెచ్చరించినా ఇలాంటి చర్యలకు సరైన అడ్డుకట్ట మాత్రం పడడం లేదు. తాజాగా మీర్చౌక్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ట్రాఫిక్ పోలీస్ మహిళా అధికారి అనురాధ వాహన తనిఖీలు చేసే సమయంలో ఓ బుడ్డోడు అడ్డంగా దొరికిపోయాడు. ఆ బాలుడి దగ్గర నుంచి పూర్తి వివరాలు తీసుకుని ఆ వాహనాన్ని సీజ్ చేసే పనిలో పడ్డారు సిబ్బంది. బాలుడిని హెచ్చరిస్తూ ఇంకోసారి ఇలా చేయకూడదని చెబుతున్న క్రమంలోనే ఆ పిల్లోడు తెగ భయపడిపోయాడు. ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేశాడు. మరీ ముఖ్యంగా ఆ సమయంలో ఆ వాహనాన్ని పట్టుకుని ఆ బుడ్డోడు అత్యంత దారుణంగా ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాహనాన్ని అత్తుకుని ఏడుస్తున్న దృశ్యాలు చూస్తుంటే అక్కడ ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి. కానీ మైనర్ బాలుడికి కనీసం డ్రైవింగ్ పై అవగాహన లేని వారికి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే కాళ్ళు కూడా నేలకు అందని పిల్లలకు బండి చేతికి ఇచ్చి రోడ్లపైకి పంపిస్తున్నారు తల్లిదండ్రులు, వారి బంధువులు. దీనివల్ల మైనర్ బాలుడికే కాకుండా పక్క నుంచి వెళ్తున్న వారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే చివరికి పోలీసులు ఆ వాహనం సీజ్ చేసి ఆ బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఏది ఏమైనా మైనర్లు ఇలా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం కాగా ప్రమాదాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏడిచినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. తప్పు చేసి ఇలాంటి పరిస్థితులు తెచ్చుకునే కంటే ఎలాంటి వాహనాలు మైనర్లకు ఇవ్వకుండా నిశ్చితంగా ఉండటమే మంచిదని కొందరు సామాజికవేత్తలు కూడా చెబుతున్నారు. అందుకే దీనిపై తల్లిదండ్రులే శ్రద్ధ వహించాలని, తమ పిల్లల పట్ల బాధ్యతగా నడుచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.